ఇక భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు గోదావరి తీరంలో జర్నీ చేయాలని చాలా మంది కనిపిస్తుంది. గోదావరి సరికొత్త అందాలను సంతరించుకోనుంది. పర్యాటక రవాణా రంగం, నదీ పరివాహక ప్రాంతాలు డెవలప్ కానున్నాయి. జల వనరుల అభివృద్ధిపై దృష్టి సారించిన కేంద్రం గోదావరిని మరింత అభివృద్ధి చేసేందుకు రెడీ అవుతోంది. చుట్టూ పచ్చని ప్రకృతి రమణీయత, కొండల మధ్యలో సాగిపోయే ప్రయాణం. గోదావరిలో పడవ ప్రయాణం పంచే తీయని అనుభూతి ఇది. రోడ్డు మార్గాలు అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో గోదావరి పరివాహక జిల్లాల్లోని ప్రజలకు పడవలే దిక్కు. భద్రాచలం నుంచి రాజమండ్రికి ప్రజలు ఎక్కువగా ప్రత్యేక లాంచీల ద్వారానే ప్రయాణం చేసేవాళ్లు. అయితే 1959లో భద్రాద్రి దగ్గర నిర్మించిన బ్రిడ్జితో పడవ ప్రయాణాలు తగ్గిపోయాయి. ఖమ్మం జిల్లా నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిన వారు లాంచీల ద్వారానే జర్నీ చేసేవాళ్లు. విభజన తర్వాత 2 రాష్ట్రాల్లో ఉన్న గోదావరి జల రవాణా మార్గాలపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పశ్చిమలో గోదావరి నదిపై భద్రాచలం నుంచి కుక్కునూరు మీదుగా రాజమండ్రి వరకు 171 కిలోమీటర్ల పొడవు జల రవాణా సాధ్యాలను పరిశీలిస్తోంది. డిసెంబర్ నెలాఖరులోగా టెండర్లను పిలిచి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. సకాలంలో పనులు పూర్తయితే పర్యాటక రంగంతో పాటు రవాణా రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీంతో పాటు ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. ఈ జలమార్గం ద్వారా వస్తు రవాణా కానీ మరి మానవ రవాణా కానీ చాలా ఖర్చు తక్కువతో కూడిన రవాణాగా గుర్తించబడుతుంది. మరి బ్రిడ్జి ఏర్పడినప్పుడు కూడా అప్పుడులో జల రవాణా నడుస్తూ ఉండేది. నేడు కేంద్ర ప్రభుత్వం జల మార్గం యొక్క రవాణాని అభివృద్ధి చేస్తామంటూ ప్రకటిస్తున్నారు. దానివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇటు టూరిజం డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా తక్కువ ఖర్చుతోటి వస్తు రవాణా జరగటాన వస్తు రేట్లు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఏడాది క్రితమే జల రవాణాపై దృష్టి సారించిన కేంద్ర జల వనరుల శాఖ ఇందుకోసం ₹1 కోటి నిధులు కేటాయించింది. రాజమండ్రి నుంచి సర్వేను కూడా ప్రారంభించింది. ఇటీవల ఆంధ్రాలో కలిసిన తూర్పు, పశ్చిమ గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు భద్రాచలం వరకు సర్వే చేశారు. జల రవాణాకు అనుకూలమా కాదా అని తెలుసుకున్నారు. గోదావరి లోతు, నదీ పరివాహిక వేగాన్ని పరిశీలించింది కేంద్రం. అన్ని విధాలుగా ఓకే అని తేలడంతో జల రవాణా పనులు మొదలుపెట్టింది. రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో అది గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జల మార్గం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్కి రాజమండ్రికి పోవాలంటే రోడ్డు మార్గం ద్వారా అత్యంత ఖర్చుతో కూడుకున్నది. అదే జల మార్గం అయితే ఖర్చు తక్కువగా కూడా ఉంటుంది. అదేవిధంగా భద్రాచలం నుంచి పాపికొండల వరకు ప్రత్యేకించి టూరిజం కూడా అభివృద్ధి చెందే పరిస్థితులు ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించాలన్నది కేంద్రం ఆలోచన. ఇదే జరిగితే గోదావరి పరివాహిక ప్రాంతాలన్నీ త్వరలోనే అభివృద్ధి చెందటంతో పాటు అతి తక్కువ ఖర్చుతో వస్తు రవాణా జరిగే అవకాశం ఉంది.